బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల తరువాత హింసాత్మక ఘటనలు జరగటంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి సహా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఈసీ ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు సీఎస్ డీజీపీ నుంచి వివరణ తీసుకున్న తర్వాత ఈసీ సైతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించే అవకాశం కనిపిస్తోంది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నర్సరావుపేట ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నికల కమిషన్ ఎదుట ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్ హాజరు కాబోతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఈసీ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క చోట రీపోలింగ్ జరగలేదు, ఒక్క చోట ఎన్నికలు ఆగిపోలేదు. కానీ పోలింగ్ ముగిసిన తరువాత ఆ స్థాయిలో హింసాత్మక సంఘటనలు జరగటం ఏంటని కేంద్ర ఎన్నికల సంఘం మండిపడింది. ఈ తరహా ఘటనలను ఉపేక్షిస్తే ఇంకా ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని ఈసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీ, సీఎస్ తీరుపై సీఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక మరోవైపు ఏపీలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని సీఈసీకి ఎన్నికల పోలీస్ పరిశీలకుడు మిశ్రా నివేదిక ఇచ్చారు. ఆయన ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఒకేలా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ఎన్నికల సంఘం ఇవాళ ఏపీలో ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అలాగే ఎన్నికలకు ముందు కూడా చెలరేగిన హింసాత్మక వాతావరణంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ గుప్తాకు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 11:30 ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఏపీ భవన్కి వచ్చారు. ప్రజెంట్లో వారిద్దరు కూడా ఏపీ భవన్లోనే ఉన్నారు. 3:30 అంటే మరి కాసేపట్లోనే ఏపీ భవన్ నుంచి ఈసీ కార్యాలయానికి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి రాబోతున్నాం. ప్రజెంట్ మనం కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లోనే సీఎస్ అలాగే డీజీపీ ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఈ హింసాత్మక వాతావరణం చెలరడానికి గల కారణాలపై వివరణ ఇచ్చేందుకు వారు ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే జవహర్ రెడ్డి ఇద్దరు కూడా మరి కాసేపట్లోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఈ హింసాత్మక వాతావరణం చెలరేగడానికి గల కారణాలేంటి, ఇరు పార్టీల మధ్య అసలు వివాదానికి కారణం ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా ఇద్దరు కూడా వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరు కూడా వివరణ ఇచ్చిన తర్వాత ఇద్దరి వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందుతుందా లేదా అసంతృప్తిని వ్యక్తం చేస్తుందా, వివరణ సరిగా ఇస్తారా లేదా అనే దానిపై కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ వివరణ ఇచ్చిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిచ్చిన వివరణను నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించబోతున్నారు. సమర్పించిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా అల్లర్లు, అంటే చిన్న అల్లర్లు జరిగినప్పటికీ డీజీపీ, సీఎస్ స్థాయి వ్యక్తులు నేరుగా వచ్చి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం అనేది గతంలో ఎప్పుడు జరిగిన దాఖలాలు అయితే లేవు, ఇప్పటివరకు జరగలేదు. కానీ ఇప్పుడు అల్లర్లు జరగడం, అల్లర్లకు కారణం ఇండైరెక్ట్గా సీఎస్, డీజీపీ అనేది ప్రధానంగా అక్కడున్న ఎన్నికల పరిశీలకులు దీపక్ మిశ్రా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మరోవైపు ఇటు దీపక్ మిశ్రా కంప్లైంట్ చేయడం, మరోవైపు అక్కడ జరిగిన పరిణామాలు కూడా పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం గ్రౌండ్ లెవెల్లో అక్కడున్న ఎన్నికల అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ తాడిపత్రి కానీ, నర్సరావుపేట, మాచర్ల ఈ ప్రాంతాల్లో జరిగిన ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఏంటి అనే దానిపై కూడా ఆరా తీసింది. దానికి సంబంధించి డీజీపీ, సీఎస్లు కూడా వివరణ కోరారు. నేరుగా వచ్చి వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ వచ్చిన డీజీపీ అలాగే సీఎస్ మరి కాసేపట్లోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కార్యాలయానికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత వారిద్దరు కూడా, అంటే ఇద్దరు కూడా వారి
విధులను సక్రమంగానే నిర్వర్తించాము, కింది స్థాయి అధికారులే ఆ విధులను నిర్లక్ష్యం వహించారు విధులు వ్యవహరించడంలో అనేది ప్రధానంగా వారు వివరణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా కూడా మనకు అధికారికంగా సమాచారం అయితే అందుతోంది. అంటే మొత్తం ఎన్నికలు ముగిసిన తర్వాత 350 స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచేందుకు సిద్ధమయ్యారు. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత అక్కడ కేంద్ర బలగాలను ఇతర లోకల్ ఉన్న పోలీసులను కూడా అక్కడ భద్రతగా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే కేవలం అభ్యర్థులు ఎవరైతే ఉంటారు, ఇటు వైసీపీకి సంబంధించి కానీ ఇతర టీడీపీకి సంబంధించి కానీ వేరే పార్టీలు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు మాత్రమే అక్కడ ఐడెంటిఫికేషన్ ఐడి కార్డు చూసిన తర్వాత మాత్రమే ఆ పరిసర ప్రాంతాల్లోనికి వచ్చేందుకు అనుమతి ఇస్తారు. కానీ అక్కడ ఎటువంటి భద్రత లేదు. అక్కడకు ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు కంపల్సరీ వెళ్తారని తెలుసు. భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యల్లో విఫలమయ్యారు డీజీపీ, సిఎస్ అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే కింది స్థాయి అధికారులు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సిఐ ఎస్ఐ వీరందరూ కూడా అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కింది స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అంటే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకున్నంత వరకు వెళ్ళారు. అక్కడ పులవర్తి నాని కానీ ఇటు మాచర్లలో పిల్లెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఇరు వర్గాలు అక్కడ మొత్తం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరి ఇంటిపై ఒకరు, మరోవైపు పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేసుకోవడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన టీడీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంటే ఒకరు గెలుస్తున్నారు, ఒకరు ఓడిపోతున్నారనే ఆగ్రహంతోనే ఇక్కడ గొడవలు జరిగాయనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎన్నికల అధికారులు కానీ ఆ పోలీసులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే గొడవకు గల కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ గొడవలు సద్దుమణిగే విధంగా కూడా అక్కడ గొడవలు జరగకుండా సక్రమమైన మార్గంలో అక్కడ శాంతియుత వాతావరణం కల్పించడంలో అక్కడ భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భద్రతా వైఫల్యం చెందడానికి గల కారణాలు ఏంటి, భద్రతను ఎందుకు పర్యవేక్షించడం లేదు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ ఈ పోలింగ్ బూత్ల వద్ద కూడా ఎన్నికలకు ముందు కూడా ఉద్రిక్త వాతావరణం జరిగింది. కొన్ని పోలింగ్ బూత్లో కూడా గొడవలు జరిగాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఏదో ఒక ఉద్రిక్త వాతావరణం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యం వహించారు, దానికి సంబంధించి డీజీపీ సిఎస్ ఎందుకు వారి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి ఏ విధంగా ఉంది నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ అన్ని చోట్ల ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఏ విధంగా ఉంది అనేది సమీక్షించాల్సి ఉంది. కానీ ఎందుకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీ సిఎస్కు నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఈరోజు మరి కాసేపట్లోనే కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి మరి కాసేపట్లోనే డీజీపీ అలాగే సిఎస్ రాబోతున్నారు. వారిద్దరు ఇచ్చిన వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఎలక్షన్స్ టైంలో ఇటు ఈవీఎంలని కొన్ని చోట్ల ధ్వంసం చేసిన విజువల్స్ కూడా మనం అప్పుడు చూసాము. అయితే ప్రెసెంట్ ఈవీఎంస్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్ లో ఉన్నాయి కనుక అక్కడ సెక్యూరిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటిపై కూడా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇవాళ డిస్కస్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పటికే ఈసీ జారీ చేసిన ఆదేశాలు కానీ నోటీసులు కానీ ఆగ్రహానికి కానీ ఇప్పటికే మొత్తం అక్కడ భద్రత పరంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడైతే వెబ్కాస్టింగ్ మొత్తం కెమెరాల పర్యవేక్షణలోనే ఈ ఓటింగ్ అంతా కూడా జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఈవీఎంలను ధ్వంసం చేశారో ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, మరోవైపు వైసీపీకి సంబంధించిన నేతలు కానీ ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే అక్కడ నిబంధనలను ఉల్లంఘించి మొత్తం ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు విధించిందో ఆ నిబంధనలను అతిక్రమించిన ప్రతి ఒక్కరికి ఎన్నికల విధులను అక్కడ ఆటంకం కలిగించిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు ఎస్పీ స్థాయి అధికారులందరూ తెలిపారు. ఇటు నిన్న మీనా కూడా ముఖేష్ కుమార్ మీనా కూడా ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరిని వదలము, ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షిస్తాము, మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించి వారికి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈవీఎంలను ధ్వంసం చేస్తారో ఆ ఈవీఎంలను కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. వాటికి సంబంధించి కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, లోపల ఏదైతే ఓటింగ్ సంబంధించి ఓట్లు వేసిన సందర్భంలో దానికి సంబంధించి ఏమైనా మిషన్ వల్ల ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా అనే దానిపై కూడా మిషన్కి ఏమైనా ఇబ్బంది ఏర్పడింది అనే దానిపై కూడా దృష్టి సారించారు. టెక్నికల్ టీంతో వాటన్నిటి కూడా చెక్ చేయిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఏ ప్రాంతంలో కూడా ప్రతి ప్రాంతంలో 2 లేదా 3 అనేది అక్కడ గుమ్ముకూడకూడదు. అటువంటి విధంగా ఎవరైనా జనాలు ఇటు ప్రజలు కానీ ఇటు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కానీ ఆ దిశగా ఏదైతే పోలీసులు కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అటువంటి వారిని కూడా
కఠినంగా శిక్షిస్తామనేది కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. మరో 4-5 రోజులు ఏదైతే గొడవలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఎవరు వెళ్లకుండా కేవలం అభ్యర్థులు మాత్రమే, వాళ్ళు కూడా ఐడి కార్డ్స్ చూపించిన తర్వాత మాత్రం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత భద్రతా బలగాలతో మాట్లాడి అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే విధంగా అక్కడ ఘర్షణ పడకుండా అందరూ కూడా సామరస్యపూర్వక వాతావరణంలో అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలనేది ప్రధానంగా ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఎవరు కూడా గొడవలు సృష్టించే విధంగా అక్కడ వ్యవహరించొద్దు అనేది, హింసాత్మక వాతావరణం సృష్టించొద్దు అనేది ప్రధానంగా ఎన్నికల అధికారులు కానీ రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు, మరోవైపు కింది స్థాయి సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలకు అందరికీ కూడా సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా గొడవలు పడే విధంగా ఇక్కడ అంటే ఎదుటి వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు అనేది కూడా అధికారికంగా వారందరికీ కూడా సమాచారం ఇస్తున్నారు. ఎవరు కూడా ఏ ఒక్కరు అంటే ఒక ప్రాంతంలో 5 లేదా 3 అనేది గుమ్మికూడకూడదు, గుమ్మికూడి జనాలు ఎక్కువగా ఉండకూడదు. 144 సెక్షన్ అనేది కొన్ని ప్రాంతాలు విధించారు కాబట్టి 144 సెక్షన్ ఉన్న ప్రాంతాల్లోకి ఎవరైనా వస్తే మాత్రం అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అలాగే రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు కూడా వారందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక వాతావరణంపై వివరణ ఇవ్వాలంటూ తెలిపిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు డీజీపీ సిఎస్ ఢిల్లీ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వారిని వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వివరణ ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివరణను నివేదిక రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది.